శ్రీమతే నమః. సముద్ర మథన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవతలకు ఆ అమృతాన్ని అందించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అత్యంత సుందరమైన రూపమే మోహిని. ఈ మోహిని అవతారం ప్రాధాన్యత కలిగిన రోజే మోహిని ఏకాదశి. ఈ వ్రతం చేయటం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుంది అని వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి వివరించినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. విష్ణువుని పూజించటం వల్ల ఈ ఏకాదశి రోజున గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. గురువు జ్ఞానానికి, సంతానానికి, సంపదకి కారకుడు. ఈ వైశాఖ మాసంలో విష్ణువుని ఆరాధన చేయాలి. విష్ణువుని ఆరాధన చేయటం వల్ల జాతకంలో గురుబలం పెరుగుతుంది. గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో సరియైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ కలుగుతుందన్నమాట. అలాగే రాహుకేతువుల నియంత్రణ కదా. జ్యోతిష శాస్త్రం ప్రకారము ఎవరికైతే రాహుకేతు దోషాలు ఉంటాయో వాళ్ళు ఈ మోహిని ఏకాదశి రోజున విష్ణువుని స్మరించటం వల్ల ఆ గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. భ్రమల నుంచి బయటపడి సరియైన మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. సరియైన దారి మనకి దొరుకుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేయటం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, శరీరాన్ని డీటాక్స్ చేసే ఒక ప్రక్రియ. వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, ఆహారంపై నియంత్రణ ఉండాలి. అలా నియంత్రణ ఉంటే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మోహిని అవతారం మనకి ఇచ్చే సందేశం ఏంటి? సమ్మోహనం నుంచి బయటపడటం. మన జీవితంలో అనవసరమైన అలవాట్లు, ఆకర్షణలు మనల్ని లక్ష్యం వైపు వెళ్లకుండా ఆపేస్తాయి. వాటిని జయించి అమృతం లాంటి విజయాన్ని ఎలా సాధించాలి అనేది మనకి ఈ ఏకాదశి చెప్తుంది. అలాగే కుజదోషం ఎవరికైనా ఉన్నట్లయితే నీటిని దానంగా ఇవ్వమంటారు. ఈ ఎండాకాలంలో దాహం వేసిన వాళ్ళకి నీటిని అందిస్తే, ఎంత ఎక్కువ మందికి నీటిని అందిస్తే ఆ దోషం నుంచి అంత తొందరగా బయటపడే మార్గం, అంటే ఎక్కువ బాధించకుండా చాలా తక్కువగానే ఆ గ్రహ ప్రభావం ఉంటుందన్నమాట. అలా నీటిని దానం చేయడం కానీ, తులసి మొక్కలని నాటడం కానీ చేస్తే ఆ గ్రహ ప్రభావం తగ్గుతుంది. ఇది వేసవికాలం కాబట్టి మనం ప్రత్యేకంగా వెళ్ళి ఎవరికి నీటిని దానం చేసే అవకాశం లేకపోతే ఎక్కడైనా చలివేంద్రాలు పెడితే అక్కడ మీకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించినట్లయితే ఆ విధంగా కూడా మనకి ఈ గ్రహ దోష ప్రభావం కాస్త తగ్గుతుంది. ఏకాదశి వ్రతపాలన ఒక్కరోజు మాత్రమే కాదు, దశమి, ఏకాదశి, అలాగే ద్వాదశి. దశమి రోజు ఏం చేయాలి? పొద్దున్న సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, రాత్రి పలహారం తీసుకోవాలి. అలాగే ఏకాదశి రోజున మొత్తం రోజంతా ఉపవాసం ఉండగలిగితే సరే, లేదు అంటే ఒక పూట మీరు ఆహారాన్ని తీసుకుని రాత్రి పండ్లు, ఫలాలు తీసుకోవాలి. ఏకాదశి రోజున తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణువుని మోహిని రూపంలో స్మరించాలి. చాలా తొందరగా పూజ చేసుకుంటే, ఎంత తొందరగా పూజ చేసుకుంటే అంత మంచిదన్నమాట. తులసి దళాలతో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం చాలా శ్రేష్టమైనది. ఏకాదశి రోజున ఒకవేళ మీరు ఉండగలిగితే జాగరణ చేస్తే అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది అని చెప్తారు. ఒకవేళ జాగరణ చేయలేకపోయినా ద్వాదశి రోజున తొందరగా పారణ చేసేయండి. ఆ రోజు సద్బ్రాహ్మణులకి స్వయం పాకాన్ని సమర్పణ చేసి భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. ద్వాదశి రోజు రాత్రి కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా పలహారం మాత్రమే తీసుకోవాలి. ఏకాదశి వ్రత కథ. ఓ జనార్దన, వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? దానిని ఆచరించే పద్ధతి ఏంటి? దానిని ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏంటి అని ధర్మరాజు కృష్ణ పరమాత్మని అడిగారు. అప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మనందన, వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథని నేను నీకు వివరిస్తాను, సావధానంగా విను అని చెప్పారు. ఒకసారి శ్రీరాముడు సీతాదేవి వియోగంతో మిక్కిలి వేదనకి గురై సమస్త పాపాలను, దుఃఖాలను పోగొట్టే ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠ మహర్షిని అడిగారు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరాముడితో, రామచంద్ర, నీ ప్రశ్న సకల మానవాళికి లాభదాయకమైంది.
కేవలం నీ మంగళకర నామాన్ని జపించటం చేతనే మానవులు పవిత్రులై సమస్త శుభాన్ని పొందగలుగుతారు. అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను రామా. వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైనది. ఆ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు పటాపంచలైపోతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను ఇప్పుడు చెప్తాను విను అని చెప్తున్నారు. సరస్వతీ నదీ తీరంలో భద్రవతి అని సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చంద్రవంశానికి చెందినవాడు. తను సత్యసంధుడై ఉండేవాడు. అదే నగరంలో ధనపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా జీవిస్తూ ఉండేవాడు. ఎన్నో సత్రాలను, విద్యాలయాలను, విష్ణు మందిరాలను, వైద్యశాలలని, విశాలమైన రహదారులని నిర్మింపచేశాడు. మంచినీటి బావులను తవ్వించాడు. ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఆహార వసతి కల్పించాడు. ఈ విధంగా తనకున్న ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినట్టి ఈ విష్ణు భక్తుడికి శమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దృష్టబుద్ధి అనే 5 కొడుకులు ఉన్నారు. వారిలో దృష్టబుద్ధి పరమ పాపి, కుమతి, చెడు ప్రవర్తన కలిగినవాడు. ఈ దృష్టబుద్ధి వేశ్యా సాంగత్యం కలిగిన వాడే జూదము, మద్యపానం పట్ల ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉండేవాడు. ఇతర ప్రాణులను చంపటంలో, హింసించటంలో అతనికి ఆనందం కలిగేది. కులకళంకంగా మారిన అతడు దేవతలకు, అతిథులకు, పితృదేవతలకు, బ్రాహ్మణులకు ఏమాత్రము గౌరవం ఇవ్వలేదు. పాపి అయిన అతడు తండ్రి ధనాన్ని దుర్వినియోగం చేసేవాడు. ఒకసారి అతను రహదారిలో ఒక వేశ్య భుజం మీద చెయ్యి వేసి నడవడాన్ని చూసి చలించిపోయిన ధనపాలుడు అతన్ని ఇంటి నుంచి తరివేశాడు. ఈ విధంగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరి ప్రేమను కోల్పోయి వీధిలో పడిన దృష్టబుద్ధి తనకున్న వస్త్రాభరణాలను కూడా అమ్ముకొని కొంతకాలం తన పాపకార్యాలని కొనసాగించాడు. ఆ ధనం కూడా ఖర్చయిపోయిన తర్వాత కష్టాలు ఆరంభమయ్యాయి. తగినంత ఆహారం లభించలేదు. చిక్కిపోయాడు. బాధపడుతున్న దృష్టబుద్ధి ఇక చేసేదేమీ లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు. ఒక్కొక్కసారి రక్షక భటులకి చిక్కిన తన తండ్రి గొప్పతనాన్ని చూసి ఈ దృష్టబుద్ధిని వదిలేసేవారు. కానీ ఒకసారి అతడు చాలా పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు. రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్షని విధించాడు. ఆ విధంగా దేశ బహిష్కరణ శిక్షకు గురి అయి దృష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై విచక్షణారహితంగా పశువులను, పక్షులని చంపి పచ్చి మాంసాన్ని తినసాగాడు. విల్లంబులు పట్టుకుని ప్రాణిహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు. ఈ విధంగా అడవిలో సంచరిస్తూ ఉండగా ఒకరోజు దృష్టబుద్ధి కౌండిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగానదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. దైవవశంగా ఆ ఋషి వస్త్రం నుంచి ఒక నీటి చుక్క పడింది ఈ దృష్టబుద్ధి మీద. దానితో అతని సమస్త పాపాలు నశించిపోయాయి. వెంటనే పరివర్తన కలిగిన దృష్టబుద్ధి ఆ మునికి నమస్కరించి తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని ప్రార్థించాడు. అతని మాటలను విన్న కౌండిన్య ఋషి కరుణాంతరంగుడై ఈ విధంగా పలికాడు. నీ పాపాలన్నీ కూడా శీఘ్రగతి నశించే ఉదాత్తమైన పద్ధతిని చెబుతాను విను. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంత పాపరాశినైనా నశింపచేస్తుంది. కాబట్టి ఆ ఏకాదశిని నువ్వు శ్రద్ధతో ఆచరించు అని కౌండిన్య ఋషి చెప్పారు. ఆ మాటలు విన్న దృష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధంగానే మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రత పాలన చేత అతడు సమస్త పాపదూరుడై తదనంతరం దివ్యదేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థస్నానము, దానము, యజ్ఞాచరణం చేయటం వల్ల కలిగే పుణ్యం ఏదైతే ఉందో ఈ ఒక్క మోహిని ఏకాదశి వ్రత పాలనం చేస్తే ఆ పుణ్యంతో ఇది సమానము అని చెప్పారు.
కాబట్టి మోహిని ఏకాదశి వ్రతాన్ని చేయలేని వాళ్ళు కనీసం వ్రత కథనైనా వినమంటారు. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే గురుగ్రహానికి సంబంధించి రాహుకేతువులకి సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ఒకసారి విష్ణుమూర్తిని శ్రద్ధగా భక్తితో తులసీ దళాలతో అర్చించినట్లయితే భగవంతుడు మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు. మనం ఏకాదశి వ్రత పాలన చేస్తున్నప్పుడు ఆ కథను విని అందులో చెప్పినట్లుగా నడుచుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది.